నమస్కారం ఎన్కౌంటర్ మీడియాకి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ కళాధర్. ఎన్కౌంటర్ మీడియా ప్రారంభం చేసిన నాటి నుంచి జనరల్గా ప్రజా సమస్యలు, లేకపోతే అవినీతి అక్రమాలు, భూదందాలు, కబ్జాలు, ప్రభుత్వాల వైఫల్యాలు, వీటన్నిటి మీద వీడియోలు చేస్తూ వచ్చాము. ఇక నుంచి గత 20 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న నేను అనాలిసిస్లు అంటే నాకున్న పరిధిలో నాకున్న సమాచారం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇంకా పాలకుల విధానాలు, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు, ప్రధానమంత్రి మోడీ మొదలుకొని కేంద్రంలో ఉన్న ఆయా పార్టీల విధానాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఇక రాష్ట్రాల వరకు వచ్చేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసి రాజకీయ పరిణామాలు, ఇంకా సమకాలీన అంశాలు, కరెంట్ అఫైర్స్ మాదిరిగా సంచలన విషయాలు, వీటన్నింటినీ మా ఎన్కౌంటర్ మీడియా కోణంలో మేము అనాలిసిస్ చేసి మీకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అలాగే సుప్రీంకోర్టుపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్. దీనికి సంబంధించిన ఈ వీడియో చేస్తున్నాం. మేము వివరాల్లోకి వెళ్దాం. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా దళిత వర్గానికి చెందిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. భూషణ్ రామకృష్ణ గవాయ్. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆయన 1960 సంవత్సరంలో అక్కడి అమరావతి ప్రాంతంలో జన్మించారు. బిఆర్ గవాయ్ గారు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. భారతదేశ అత్యున్నత న్యాయపీఠంపై 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే కీలకమైన విషయాల్లోకి వెళ్ళబోతున్నాం మనం. దేశంలో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ సర్కారు అవలంబిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రజలందరికీ తెలుస్తున్నాయి. మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు దేశంలో ఏం జరుగుతున్నాయి, ఈ పరిణామాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగాన్ని సైతం తొంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని పూర్తిగా కనుమరుగు చేసేలా మోడీ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ నియంత్రిత విధానాలను ప్రశ్నించేవారు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది. అది మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు అన్న మాదిరిగా ఇప్పుడు ఒక వార్ నడుస్తోంది. ఈ వార్కి వెనకాల మూలాలు ఏంటి, అసలు ఈ వార్ ఎందుకు నడుస్తుంది అన్నది అందరూ సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నారు. అయితే ఈ ప్రధాన మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంతమంది మాట్లాడే మాటలు అంటే మేధావులని పిలువబడుతున్న వారు ఏదో గోడ మీద పిల్లివాటంలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప సత్యాన్ని ఉన్నట్లుగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నాలు చేయడం లేదు. మా ఎన్కౌంటర్ మీడియా ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను ఆశిస్తాను ఒక జర్నలిస్ట్ గా. నా అభిప్రాయాలని భారత రాజ్యాంగం నాకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి నా పరిధిలో నేను హద్దులు దాటకుండా కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను తమిళనాడు గవర్నర్ అండి ఆర్ఎన్ రవి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఈయన 2020 సంవత్సరం నుంచి తమిళనాడు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి చేసిన ఒక 10కి పైగా బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి గారు తన వద్ద ఉంచుకున్నారు. నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ గారికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం 201 ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆయన వద్దకు పంపించిన బిల్లులు ఆయన ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా ఒకసారి పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాసనసభకు పంపించవచ్చు. ఈ 3 పనులు ఆయన చేయలేదండి. ఆయన దగ్గర తొక్కి పెట్టి ఉంచారు. ఈయన చేసిన ఈ పని వల్ల అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజాస్వామ్యవాదులు మీరే ఆలోచించండి. ఇక్కడే కాదండి, తమిళనాడులోనే కాదు, కేరళలో కూడా పినరయి విజయన్ గవర్నమెంట్ ని అక్కడ ఉన్న గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ పనిచేసే గవర్నర్లు బీజేపీ నియమించిన గవర్నర్లు కాబట్టి, అంటే ప్రధానమంత్రి మోడీ నియమించిన గవర్నర్లు కాబట్టి వీళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు, కీలు బొమ్మలుగా మారి ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా అక్కడ బిల్లులను రాష్ట్రపతికి పంపించారు, అక్కడ నిలిచిపోయాయి. అయితే దీనిపై సుప్రీంకోర్టులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేసు వేశారు. కేసు వేసిన తర్వాత ఆ పిటిషన్ లో తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అది ఎలా ఇచ్చిందంటే 3 నెలల లోపు గవర్నర్ వద్దకు పంపించిన బిల్లులు ఆమోదం పొందకపోతే లేకపోతే వాటి స్థితి
ఏ విధంగా ఉంది తెలపకపోతే అవి ఆటోమేటిక్గా అంటే బిల్లుల కింద మారిపోతాయి, చట్టంగా మారతాయి, అది రాష్ట్రపతి వద్దకు పంపించినా సరే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం. మన భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే 4 వ్యవస్థల్లో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, తర్వాత న్యాయ వ్యవస్థ, 4th మీడియా ఉందనుకోండి, మీడియా రంగం. అయితే న్యాయ వ్యవస్థ యొక్క అస్తిత్వాన్ని, న్యాయ వ్యవస్థ యొక్క స్థాయిని ప్రశ్నించే విధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనే ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. పార్లమెంట్ మీద సూపర్ పార్లమెంట్ గా వ్యవహరిస్తారని చెప్పి సుప్రీంకోర్టు యొక్క హక్కుని కానీ లేకపోతే సుప్రీంకోర్టు అస్తిత్వాన్ని, సుప్రీంకోర్టు స్థాయిని ఆయన దిగజార్చేలా ఆయన మాట్లాడారు. మంచిదే. దీనికి సంబంధించి వీడియోలు లేదా డిబేట్లు జరుగుతుండే దాని కింద చాలా వరకు కామెంట్లు పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి, మీకు అనుకూలంగా తీర్పిస్తే ఒకలాగా, వ్యతిరేకంగా తీర్పిస్తే ఒకలాగా మాట్లాడతారా? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాటలు, ఆ పార్టీ బీజేపీ నాయకుల మాటలు నిజంగా సిగ్గుచేటు అనమాట. అసలు వాళ్ళు పెట్టిన గవర్నరు ఎందుకు ఈ బిల్లును ఆమోదించకుండా తొక్కిపెట్టి ఉంచారు అన్నది పాకెట్ వీటో అంటారు అన్నది వాళ్ళు ప్రస్తావించడం లేదు. ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి చర్యలను ఖండించాలి. చాలా డిబేట్లో కొన్ని చూసాం. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ ఆ మధ్యన స్థాపించారు. సుప్రీంకోర్టు చేసింది అరాచకం అని చెప్తారు. ఓకే, సుప్రీంకోర్టు దాని కింద కామెంట్లు చూస్తే చాలా వరకు కేసులు పెండింగ్లు ఉండిపోతున్నాయి కదా సుప్రీంకోర్టులోను, హైకోర్టులో, న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటారు. ఒక విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఇటువంటి విషయాలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అయితే సుప్రీంకోర్టు చేసిన ఒక తీర్పు, ఆ తీర్పుని అభిశంసించేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇటీవల 14 ప్రశ్నలు సంధించారు. ఈ 14 ప్రశ్నలు ఎంతసేపు ఆర్టికల్ 200, 201 గవర్నర్కు ఉన్న అధికారాలు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, వీటిని గురించి ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు లేకపోతే బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారారన్న విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తే అది రాష్ట్రపతి చేస్తారా? రాష్ట్రపతి పదవి అనేది ఒక గౌరవప్రదమైన పదవి, దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, మన దేశంలో గౌరవం ఉంది. అటువంటి పదవికి వన్నె తెచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ద్రౌపది ముర్ము గారు ఈ 14 ప్రశ్నలు సంధించడం, తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన దాని మీద ఈ విధంగా ఆవిడ రెస్పాండ్ అవడం, ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులని అంతగా రుచించడం లేదు. ఇదేం విధానాలని చెప్పి అసలు ఆ ఆర్ఎన్ రవి అనే గవర్నర్ వ్యవహరించిన తీరును ఎవరో తప్పు పట్టడం లేదు. ఆయన విషయం పక్కకు పోయింది. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్సెస్ సుప్రీంకోర్టు మాదిరిగా వార్ నడుస్తోంది. ఆవిడ 14 ప్రశ్నలు సంధించారు. సుప్రీంకోర్టును తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, మోడీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ కానీ, అమిత్ షా కానీ, వీళ్ళ వర్గం కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరంతా వ్యవస్థలను ఇప్పటికే విధ్వంసం చేశారు. సిబిఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడులు చేస్తున్నారు. వాళ్ళని అన్ని రకాలుగా పూర్తిగా కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు అనమాట. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. అసలు రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ వారు గతంలో చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అదే. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రధాన న్యాయమూర్తి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తే, ఆయన సొంత స్వస్థలం మహారాష్ట్ర కాబట్టి అక్కడికి వెళ్తే ఎంత సిగ్గుచేటంటే అక్కడ స్థానికంగా ఉన్న డీజీపీ కానీ, అక్కడ ఉన్న నగర కమిషనర్ కానీ, ఇంకా కీలకమైన వ్యక్తులు కానీ, ప్రోటోకాల్ పాటించాల్సిన వ్యక్తులు కానీ కనీసం ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు, ఆయనకి స్వాగతం చెప్పలేదు. ఎంత సిగ్గుచేటండి ఇది. అంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, మరి ప్రోటోకాల్ పాటించరా? మహారాష్ట్ర సీఎం ఏం చేస్తున్నారు? ఫడ్నవీస్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్. అంటే బీజేపీ వారికి దళితుల పట్ల ఏ విధమైన భావన ఉంది, లేకపోతే సుప్రీంకోర్టు పట్ల ఏ విధమైన భావన ఉందన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడే బిఆర్ గవాయ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు లేకపోతే పార్లమెంటు వీటన్నింటికన్నా, రాష్ట్రపతి వీటన్నింటికన్నా, అంటే డైరెక్ట్గా అనకపోయిండొచ్చు కానీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలు సంధించడం, అలాగే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈవిడ 14 ప్రశ్నలు సంధించడం, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు, వీటన్నింటినీ కౌంటర్ అన్నట్లుగా జస్టిస్ గవాయ్ గారి మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు కన్నా రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి, సుప్రీంకోర్టు అనేది సర్వోన్నతమైనది అని చెప్పి తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మరి కేంద్రంలో ఉన్న మోడీ కానీ, ప్రధానమంత్రి మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇంకా బీజేపీ నేతలు కానీ వీళ్ళకి అధికారం అనేది అహంకారంగా మారిపోయి కళ్ళు మూసుకుపోయి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వ్యవస్థల మీద చేస్తున్న దాడి, సుప్రీంకోర్టు వంటి అత్యున్నతమైన న్యాయస్థానం మీద ఇంకా ప్రధాన న్యాయమూర్తుల ఆత్మస్థైర్యం దెబ్బతీసిన వాళ్ళు తమ చెప్పు చేతల్లో పెట్టుకుని కీలు బొమ్మలుగా చేసే రాజకీయం ఏదైతే ఉందో దానికి ఇప్పటికైనా చెక్ పడుతుందా? విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుతున్నారు. ఇటువంటి చర్యలు, ఇటువంటి దాడులు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడులు కొనసాగితే ఇంకా పూర్తిగా మన దేశం పూర్తిగా వ్యవస్థలన్నీ విధ్వంసం అయిపోతున్నాయి. ఇప్పటికే నియంతృత్వ దేశంగా, నిరంకుశ దేశంగా, నియంత్రిత భావనలతో, నియంత్రిత పాలనతో నడిచే దేశంగా మారిపోతుంది. ఇది ఈరోజు టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.